కాంటాక్ట్ అయిన తర్వాత జరిగింది ఏంటంటే, పాస్టర్ గారు ఇక మీదట మీరు ప్రతి ఆదివారం వాక్యం మీరు చెప్పగలిగితే చెప్తే అది మాకు పంపిస్తే ఒక అర్ధగంట, 20 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, అర్ధగంట ప్రోగ్రాం మేము టెలికాస్ట్ చేస్తాం, మేము లైవ్ ఇస్తాం, ఫ్రీగా, పైసలు కూడా మాకు వద్దు, ఫ్రీగా ఇస్తాం అని మాట్లాడితే ఆ రోజు నుంచి ఆయన ప్రోగ్రాములు టీవీలో లైవ్ టెలికాస్ట్ కావడం ప్రారంభించబడింది. ఏమండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంచుమించుగా ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో ఏమండి ఆయన ప్రోగ్రాం బ్రాడ్కాస్ట్ అయితేనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు. అర్థమైందా మీకు? మెరుగు పెట్టిన, చెప్పండి, ఎలా మారుస్తాడంట? అంబుగా మారుస్తాడు. తర్వాత అంబుల పొదిలో ఏం చేస్తాడు ఆయన? మూసి పెడతాడు, మూసి పెడతాడు. అర్థమవుతుందా? ఎంత కాలం, ఎంతగా ఆ వ్యక్తిని సిద్ధపరుస్తాడు. ఆ వస్తువుని ఏమండి ఎంత వరకు షైనింగ్ తీసుకురావాలో, ఎంత వరకు మెరుగు చెయ్యాలో, మెరుగు దిద్దేంత వరకు ఎక్కడ ఉంచుతాడంటే అక్కడే ఉంచుతాడు. ఆ వర్క్షాప్లో ఉంచుతాడు. ఆయన నీడలో ఉంచుతాడు, మూసి పెడతాడు, దాచి పెడతాడు. సర్టన్ టైం ఎప్పుడైతే వచ్చింది అని ఆయన అనుకుంటాడో, ఆయన మనసులో ఉంటాడే, ఆయన మనసు ఉంటుందే, ఆయన ఏ టైం అనుకుంటాడో ఆ టయానికి ప్రభు ఏం చేస్తాడు అంటే గొప్ప పాత్రగా తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. ఈయన ప్రార్థన చేస్తా ఉండడం ఏంటి? ఒక ఆదివారం ఆయన పిలవడం ఏంటి? ఆదివారం ప్రోగ్రాం మళ్ళా బ్రాడ్కాస్ట్ చేయడం ఏంటి? 15 నిమిషాల ప్రోగ్రాం అయిపోవడం ఏంటి? అప్పుడు ఈయన నిద్ర లేవడం ఏంటి? అప్పుడు ఆ మాటలు ఈయనకి వినపడడం ఏంటి? ఈయన మాట్లాడడం ఏంటి? అరగంట ప్రోగ్రాం. ఏమండి, ఆ రోజుల్లో నాకు తెలిసిన రోజుల్లోనే ఆ అరగంట ప్రోగ్రాం బ్రాడ్కాస్ట్ చేసేదానికి 10,000, 15,000 అడిగారు మన దేశంలో. నాకు తెలిసిన రోజుల్లో ఒకసారి ఆలోచన చెప్పిన దేవుని బిడ్డలారా. కనుక మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండాలి అంటే, ఆయన నీడకు వచ్చుదుము గాక, ఆయన నీడలో ఉందుము గాక, అట్టి కృపతో ప్రభు ఒక్కొక్కరిని నింపి నడుపును గాక. ఏ రోజు మనం తొందరపడకూడదు. అదేదంటారే, సమయానికి ముందే ఏమండి, కొంతమంది చూడండి కాలానికి ముందే కాలు దూకుతూ ఉంటారు. అలాంటి పనులు మనం చేయకూడదు ఎప్పుడు. హాగరుతో ప్రభు ఏం చెప్పాడు? ఏయ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా, నా యజమానురాలైన సారా దగ్గర నుంచి వస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదయ్యా, గురి గమ్యమేమి లేదు. వెళ్ళు. ఎక్కడికయ్యా? నీ యజమానురాలైన సారా దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రింద మనిగి ఉండు, ఎక్స్ట్రాలు చేయబాక. వెళ్ళు. అయ్యా, ఆమె విసిగిస్తుందయ్యా, ఆమె కొడుతుందయ్యా, ఆమె తంతుందయ్యా, ఆమె నోటికొచ్చుడిగా మాట్లాడుతుందయ్యా, అవన్నీ నాకు తెలీదా? వెళ్ళు. తప్పదాయా? తప్పదు, వెళ్ళు. హల్లెలూయా. కనుక సహోదరుడు, సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అంటే, ఆయన నీడలో ఉందుము గాక. ఈ మాసం ప్రభు చెప్తా, నేను మీకు నీడగా ఉంటాను, నేను దాచిపెట్టేస్తా, నా చేతితో నేను మిమ్మల్ని కప్పుతా, నా చేతి నీడలో మిమ్మల్ని కప్పుతా. ఆ నీడలో మీరు ఉండండి. ఆ నీడ మనల్ని అంబుల పొదిగా చేయును గాక. హల్లెలూయా. ఒక ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దును గాక. ఒకవేళ ఈ రోజు వరకు నా కుమారుడు, నా కుమార్తె ప్రయోజనకరంగా ఉండడం లేదే అని బాధపడుతున్నావా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నా దేవుడు మీ పిల్లల్ని ప్రయోజనకరంగా మార్చును గాక, పాత్రగా తీర్చిదిద్దును గాక. చివరిగా మాట చెప్పి ముగిస్తాను చూడండి. హోషేయ పుస్తకం 14వ అధ్యాయం 7వ వచనం.
అతని నీడ యందు నివసించు వారు మరలి వస్తారు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వికసిస్తారు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళిస్తారు. ఆయన నీడ ఏం చేస్తుంది అని అంటే, బాగా గమనించిన దేవుని బిడ్డలారా, మొలిచేటట్లుగా చేయును గాక, వికసించేటట్లుగా చేయును గాక, పరిమళించేటట్లుగా చేయును గాక. ఆయన నీడలో నువ్వు ఉండగలిగితే, ఆయన దగ్గరకు నువ్వు పరిగెత్తుకుంటూ ఆయన నీడ నువ్వు శరణొచ్చగలిగితే, ఆయన పరిపూర్ణమైన కాపుదలని ఆశీర్వాదం దయచేస్తాడు. అంత మాత్రమే ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దుతాడు. ఆ తర్వాత చూడండి, అక్కడ రాయబడిన మాట మొలుస్తారు. వర్షం పడకపోతే నేల ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి, పొలాలు ఎలా ఉంటాయో తెలుసు కదండి. ఎలా ఉంటాయి? నెర్రలు విడుస్తాయి, నెర్రలు విడుస్తాయి. చూసేదానికి అసహ్యంగా దారుణంగా తయారై ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా వర్షం పడిందనుకోండి, అది మొత్తం కలిసిపోతుంది. అప్పుడు నువ్వు విత్తనం వేస్తే మొలకెత్తింది అలాగే ఉండదు. ఏమవుతుంది? వికసిస్తుంది. వికసించిన తర్వాత పరిమళిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు వరకు నా జీవితం ఎండిపోయింది, నా కుటుంబం ఎండిపోయింది, నా ఆర్థిక పరిస్థితులన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఎక్కడ అడుగు పెట్టినా ఆ ప్రాంతం అంతా ఎండిపోతా ఉంది, పాడుగా మారిపోతా ఉంది. అడుగు పెట్టింది తేనెలో ఏమండి పడకుండా ఎక్కడ పడింది? ఆలోచన చేయండి. అలా పరిస్థితులు ఒకవేళ ఉన్నాయేమో, నా ప్రభు వాటన్నిటి నిర్మూలన చేయును గాక. హల్లెలూయా. తిరిగి మొలుచుదురు గాక, వికసించుదురు గాక, పరిమళించుదురు గాక. మీ జీవితం ఇక మీదట పరిమళించేటట్లుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. మనం మొలవాలని, మనం వికసించాలనే, మనం పరిమళించాలనే, పరిమళ వాసనగా మారాలనే యేసయ్య తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఆఖరి రక్తపొట్టుని నీ కొరకు నా కొరకు ఆయన కార్చాడు. రక్తపు ముద్దగా మారాడు. వీపు దున్నబడి నాగలి చాలవలే దున్నబడిన ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, రక్తపు ముద్దగా మారాడు. ఆయన ఆఖరి రక్తపొట్టుని నీ కొరకు నా కొరకు ధారపోశాడు. ఎందుకయ్యా అంటే, నీవు నేను చెప్పండి, మొలకెత్తి వికసించి పరిమళించాలి అని. చదువుతారా మాట చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. మనం పరిమళించాలని కోరుకుంటూ ఉన్న దేవుడు ఆయన. అందుకని ఈ మాసంలో అంటాడు, నేను మీకు నీడగా ఉంటాను, నేను మీకు నీడగా ఉంటాను. ఎండిన ఎముకల్లాగా నీ పరిస్థితి మారిపోయిందా? అన్నీ ఎండిపోయిన పరిస్థితులా? ఆలోచించే సహోదరుడా, సహోదరి, మోడు బారిపోయిన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావా? నా దేవుడు చిగురింప చేయును గాక, చిగురింప చేయును గాక, తిరిగి మొలుచుదురు గాక, వికసించుదురు గాక, పరిమళించుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడేదానికే కాదు, ఈ మాసములో నా దేవుడు ఆ కార్యం కూడా చేయును గాక. హల్లెలూయా.
మనందరికీ బాగా పరిచయం. రూతు జీవితం మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో ఆమె దగ్గరికి పోయి మనం అడిగామనుకో, ఏంటమ్మా నీ పరిస్థితి ఎలా ఉంది అని, ఏముందండి, భర్త చనిపోయాడండి, ఇంకా అమ్మ నా మర్ది కూడా చనిపోయాడండి, ఇంకా నా మామగారు కూడా చనిపోయాడండి, ఇంకా మేము ముగ్గురు మిగిలి ఉన్నామండి, ఏ ఆధారం లేకుండా ఎలాంటి పరిస్థితులు లేకుండా ముగ్గురు మిగిలి ఉన్నామండి, మా పరిస్థితి అండి అని ఆమె చెప్తుంది. ఆ పరిస్థితిని చూసిన నయోమి అంటున్న మాట ఏంటి తెలిసినా, ఇదిగో మీ ఇంటికి మీరు వెళ్ళండి, మీ ఇంటికి మీరు వెళ్ళి మరలా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ సంతోషంగా ఉండండి అని అంటే, ఒక ఆమె అలా వెళ్ళిపోయింది. రూతునేమో అలా వెళ్ళిపోకుండా అత్తతో అంటున్న మాటలు మనం గమనించగలిగాం. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడుంటావో నేను అక్కడే ఉంటా, నువ్వేం తింటావో అదే నేను తింటా, మరణము తప్ప మనలను మరి ఏదియు ఎడబాయకూడదు అన్న మాటలు మనం గమనించగలం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనసు కుదిరింది అని అత్త సరే బయలుదేరు నాతో అని చెప్తే బయలుదేరి అలా వచ్చింది. తన దేశాన్ని విడిచిపెట్టింది, తన తల్లిదండ్రులు విడిచిపెట్టింది, ఏమండి అన్నదమ్ముల్ని విడిచిపెట్టింది, సమస్తాన్ని విడిచిపెట్టి అలా బయలుదేరి వచ్చేసేసింది. బయలుదేరి వస్తే ఏమండి ఆమె అంటది, నీవు నాతో వచ్చావు అని. బోయాజు అనే వ్యక్తి అంటాడు, ఒక మాట చూడండి ఎంత బాగుంటుందో, 2:12, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చిందంట ఆమె? చెప్పండి చెప్పండి, ఎక్కడికి? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల నీడకు వచ్చింది. ఆమె ఎవరు అంటే మోయాబు స్త్రీ. మోయాబీయుల గురించి బైబిల్లో మనం చూస్తే 10వ తరము వరకు కూడా దేవుని మందిరములో లేదా సమాజంలో అడుగు పెట్టకూడదని ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్న ఆమె సమర్పణ కలిగి, త్యాగం కలిగి, ప్రతిష్ట కలిగి ఏమని ఆమె బయలుదేరి వచ్చింది. ఆమె జీవితాన్ని గమనించిన ఈ బోయజ్ అంటాడు, నీవు ఇశ్రాయేల్ దేశానికి వచ్చావు, మీ అత్తతో కూడా ఉండేదానికి వచ్చావు అనే మాటలు మాట్లాడకుండా ఆయన అంటాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండేటట్లు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము దయచేయును గాక. హల్లెలూయా. ఈ రోజున ఆయన రెక్కల నీడకు నీవు రాగలిగితే సంపూర్ణమైన బహుమానం ఇచ్చును గాక. హల్లెలూయా. మోడు బారిపోయిన జీవితం చిగురించును గాక, వికసించును గాక, పరిమళించును గాక. మోడు బారిపోయిన రూతు జీవితాన్ని వికసింపజేసి పరిమళింపజేసిన దేవాది దేవుడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజున కార్యాన్ని చేసి ఈ రోజున చెయ్యలేకుండా ఉన్నవాడు కాదు ఆయన. ఆ రోజున కార్యాన్ని చేసిన దేవుడు ఈ రోజున అంతకు మించి గొప్ప కార్యాలు చేయును గాక. ఆ రోజుల్లో వారికి యేసు ప్రభువును కూర్చిన ప్రత్యక్షత లేదు. పాత నిబంధన సంబంధించిన వారికి ఈ రోజున మనమెవరం తెలిసిన, యేసయ్య రక్తం చేత కడగబడిన వారం, విలువ పెట్టి కొనబడిన వారం, ఆయన సొత్తైన ప్రజలుగా జనాంగంగా తీర్చిదిద్దబడిన వారం. ఆయన రెక్కల నీడకి నీవు రాగలిగితే, ఆయన నీడను నువ్వు శరణజొచ్చగలిగితే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును గాక. హల్లెలూయా. అది ఎలా ఉంటుంది తెలిసిన, మొలస్తుంది, వికసిస్తుంది, తర్వాత పరిమళిస్తుంది. ఆయన నీడకి నువ్వు రాగలిగితే,
అట్టి ఆశీర్వాదం నిత్యముగా ప్రభు దయచేసి నడిపించును గాక. తర్వాత ఋతు జీవితాన్ని మీరు గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా దీవించబడిందో, ఎంతగా ఆశీర్వదించబడిందో, ఎంతగా దీవెనకరంగా మారిందో. ఆ కుటుంబములోనే ఆ సంతతిలోనే ఈ రోజున మనం చేతులెత్తి ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య వచ్చారు. హల్లెలూయా. ఎంత చెప్పుకోదగిన స్థితి ఆలోచన చేయండి. ఈ రోజున చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జీవితం మూడు మారిపోయిందా? ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయా? ఏమండి, ఆ బజార్లో జాతకాలు చెప్పేవాడు పోతా ఉంటాడు. జాతకాలు చెప్తాం అంట. జాతకాలు చెప్పేవాడి దగ్గరికి పోమాకండి. అడెవడో ఉంటాడు ఒకడు, ప్రవచనాలు చెప్తామంట. అర్థమవుతుందా? ప్రవచనం కోసం ఎదురు చూడమాకండి. ప్రవక్తల దగ్గరికి పోమాకండి. అర్థమవుతుందా? యేసు ప్రభుని మించిన ప్రవక్త ఎవరైనా ఉన్నారా? నోరు తెరవండి. ఇప్పుడైనా ఎప్పుడైనా ఉన్నారా? మరి నువ్వు రావాల్సింది ఎక్కడికి? అమ్మో ఆ ప్రవచనం చెప్తుంది, అమ్మో ఆయన గారు ప్రవచనం చెప్తారు, ఈయన గారు ప్రవచనం చెప్తారు, ఆయన గారు అది చెప్తారు, ఈయన గారు చెప్తారని ఎక్కడెక్కడికో తిరగకపోతే నా యేసయ్య రెక్కల నీడకు వచ్చుదువు గాక. ఆయన నిన్ను చేతితో కప్పును గాక. ఆయన చేతితో కప్పును గాక. ఆయన చేతి నీడలని దాచును గాక. ఆయన నీకు నీడగా ఉండును గాక. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం దయచేయును గాక. ఇక మీద నీవు మరుస్తావు, వికసిస్తావు, పరిమళిస్తావు. వికసించుదురు గాక. నీ జీవితం వికసించును గాక, పరిమళించును గాక. మీ జీవితాలు పరిమళించును గాక. విశ్వసించు. ఆయన నీడగా నీకు ఉండును గాక. మనందరికీ నీడగా ఉండును గాక. ఈ ఆశీర్వాద ఫలాలు నిశ్చయముగా అనుభవింపచేయును గాక. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం మోకరించగలిగితే మోకరించండి. లేచి నిలబడండి. కూర్చోవాలనుకుంటే కూర్చోండి. మీ శరీరం మీకు ఎలా సహకరిస్తే అలా సహకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఆకాశపు చేతులెత్తి మాత్రం ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. ప్రభువా, గత కాలమంతా కాచారు, గత మాసం కూడా కాచారు. మీరు నాతో మాట్లాడిన మాటలు ఒక్కొక్కటిగా నెరవేర్చారు ప్రభువా. వాగ్దానాలు నెరవేర్చారు. ఈ మాసం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని చేసిన వాగ్దానం కొరకు స్తోత్రమయ్యా. మీ చేతితో నన్ను కప్పండి. మీ చేతి నీడలో నన్ను కప్పండి. మీ చేతి నీడలో నన్ను దాచండి ప్రభువా. అందరం ప్రార్థన చేసుకుందామా? నాకు నీడగా ఉండండి అయ్యా. అడగండి. నోరు తెరవండి. యెహోవా నీకు నీడగా ఉండునుగాక. ఆయన చేతితో నిన్ను కప్పునుగాక. చేతి నీడలో కప్పునుగాక. చేతి నీడతో కప్పునుగాక. ఆయన నీకు నీడగా ఉండునుగాక. నీడగా ఉండునుగాక. ఆయన నీడ నీవు ఎర్రగలగాలి సహోదరుడా, సహోదరి. లోకస్తులు ఉన్నారు. లోకస్తుల నీడ తొలగిపోయేది. లోకస్తుల నీడ ఎండిపోయేది. లోకస్తుల నీడ అవమానాన్ని, సిగ్గుని కలుగజేస్తాయి. లోకస్తుల నీడ కనిపించకుండా పోతుంది. దావీదు మహారాజు అంటూ ఉన్నారు, నీ రెక్కల నీడను శరణు జొచ్చుచున్నానయ్యా. ఎందుకు దావీదు? ఈ ఆపదలు తొలగిపోయే వరకు,
ఈ ఆపదలు తొలగిపోయే వరకు నాకు పరిపూర్ణమైన కాపుదల కలుగునట్లుగా, పరిపూర్ణమైన కాపుదల నాకు కలుగునట్లుగా నేను నీ రెక్కల నీడలో అయ్యా ఉంటాను, సెలవు చూస్తున్నాను. ఆశపడు, కోరుకో సహోదరుడా. నీ రెక్కల నీడలో నేను ఉంటాను ప్రభువా, మీ రెక్కల నీడలో నన్ను ఉంచండి ప్రభువా. అయ్యా నన్ను ఉండనియండి అని ప్రార్థన చూసుకో. ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు అదిగో సర్వశక్తిమంతుడిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడిగా అదిగో ఆయన నీ ప్రక్కలో నిలిచి ఉన్నాడు, నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉండాలని. ఓ గా లా బాబా నా శివాకర ని బాబా నా శివాకర బాతలి బాబా. ఆయన నీడ నిన్ను మెరుగు పెట్టిన అంబుగా చేయునుగాక, ప్రయోజనకరమైన పాత్రగా చేయునుగాక, సిద్ధపరచబడిన పాత్రగా చేయునుగాక, నిన్ను ప్రయోజనకారిగా మార్చునుగాక, నీ పిల్లల్ని ప్రయోజనకారిగా మార్చునుగాక. ఎవరొస్తున్నాలో నా దేవుడు నిన్ను మెరుగు పెట్టిన అంబుగా చేయునుగాక. ఆయన నీడ ఆయన చేతితో నిన్ను కప్పితే, ఆయన నీడగా నీకు ఉంటే మోడుబారిపోయిన జీవితం చిగురించునుగాక, ఎండిపోయిన ఎముకలకు జీవమిచ్చునుగాక. ఎండిపోయిన ఎముకల్లో జీవాన్ని పుట్టించిన దేవుడు నీకు జీవం అనుగ్రహించునుగాక. నీవు మొలుచుదువుగాక, వికసించుదువుగాక, పరిమళించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రేమస్వరూపుడైన యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచి దేవుడు, గొప్ప దేవుడు, చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు. గత మాసమంతా కాచారు, కాపాడారు. మీ కృపని మా పట్ల చూపి నడిపించిన మార్గాలకు స్తోత్రాలు. ఈ నూతన మాసంలో అడుగుపెట్టేట్లుగా చేసి ఈ పునరుత్థానపు దినాన వాగ్దాన సందేశాన్ని మాకు వినిపించేందుకు మీకు స్తోత్రం. మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నా చేతితో మిమ్మల్ని కప్పెదను అని తెలియజేశారు ప్రభువా. చేతి నీడలో కప్పే దేవుడు, మాకు నీడగా ఉండే దేవుడు నాయన. ఆ నీడలో ఉన్న ఆశీర్వాదాలు మాకు తెలియజేశారు. పరిపూర్ణమైన కాపుదల, ప్రయోజనకరమైన పాత్రగా చేస్తానని, మొలిచేటట్లుగా, వికసించేటట్లుగా, పరిమళించేటట్లుగా చేస్తానని తెలియజేసినందుకు స్తోత్రం. ఈ ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించేట్టుగా మీరు చేస్తూ ఉన్నారందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా ప్రభా, ఏ ఒక్కరి వ్యక్తులుగా మారకుండా ఈ వాగ్దాన ఫలం స్వతంత్రించుకున్న వ్యక్తులుగా మారి ఈ నామానికి సాక్షులుగా తేజల కృపచేత కూడా మీరు నింపమని అడుగుచాను తండ్రి. నీకు స్తోత్రం. జరిగే సంస్కారాలను మీ చేతుల్లో సమర్పిస్తుండగా దీవెనకరంగా మార్చి మహిమ పొందమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తుండగా నిండారులుగా ఆశీర్వదించి ఈ మాసమంతా ఎండ దెబ్బ, వెనల దెబ్బ తగలకుండా ప్రభా మీరు నీడగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ
నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను, ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన